బైబిల్లో నుండి మన ఆత్మలను బలపరుచుకొనుటకు అవసరమైన ఒక మంచి సంగతిని ఈరోజు నేర్చుకుందాం. ఈ ప్రపంచపు పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు మనుషులు అసలు తామెందుకు బ్రతుకుతున్నారో తమకే తెలియని స్థితి. దేవుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో, ఎలా బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో, ఏం చేసి ఈ జీవితాన్ని పండించుకోవాలో తదితర విషయాలన్నింటినీ కూడా మానవులు విడిచిపెట్టేశారు, అసలు ఆలోచించట్లేదు. దేవుడు ప్రసాదించిన అతి శ్రేష్టమైన ఈ బ్రతుకును చిన్న చిన్న వాటి కొరకు కూలదోసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడే గ్రూప్లో నేను ఒక వీడియో పెట్టాను. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారటండి. గత రాత్రే వాళ్ళు వివాహం చేసుకున్నారట. మరి కులాలలో తేడా ఉన్నదో లేకపోతే పెద్దవాళ్ళు అంగీకరించట్లేదో విషయం ఏమిటో తెలీదు, వివాహం చేసుకుని ఇద్దరు ఊరు పెట్టుకుని చచ్చిపోయారు. అంటే జీవితం అంటే అంత తేలిక? ఇలా చనిపోవడానికైనా దేవుడు పుట్టిస్తున్నది? మనకు నచ్చినవి మన బ్రతుకులో జరగకపోతే చనిపోవడమేనా? చావు సమస్యలన్నిటికీ పరిష్కారమా? జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్లు, ఈ సంఘటనలన్నింటినీ కూడా చూస్తున్నప్పుడు సమాజానికి వాక్యం ఎంత అవసరము అని అనిపిస్తుంది. మనిషి జన్మ పరమార్థం ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అతడు ఎందుకు పుడుతున్నాడో, ఎందుకు మరణించాలో తెలియచెప్పాలి. బాల్యదశ నుండే జ్ఞానాన్ని నేర్పించగలగాలి. బాల్యదశలో నేర్చుకోకపోయినా కనీసం ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే దేవుడంటే ఏంటో సమాజానికి చూపించాలి, అర్థం చేయించాలి, ఆలోచింపచేయగలగాలి. అప్పుడు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు, జీవితాలను బలి తీసుకోవడం అనే సంగతులు, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి ప్రేమల కొరకు, పెళ్లిళ్ల కొరకు, లేకపోతే డబ్బు కొరకు, పేరు కొరకు మనుషులను చంపేవాళ్లు, తమ ప్రాణాలు తాము తీసుకునేవాళ్లు ఇలా పెరిగిపోతూనే ఉంటారు. గత వారం ఒక ఇన్సిడెంట్, అది కూడా నేను మీకు గ్రూప్లో పెట్టాను. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పి బండి మీద వెళుతున్న అతనిని వెనక కూర్చున్న ఆ యువతి కత్తితో పొడి చేసింది. కింద పడిపోయిన తర్వాత మెడ మీద, వీపు మీద కొన్ని పోట్లు పొడిచిందట. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మానవులలో క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి దుర్మార్గము. ఇప్పుడే మరొక వార్త చూశాను. 7 సంవత్సరాల నుంచి ఒక తండ్రి తన సొంత కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడట. 7 ఏండ్ల నుండి ఒక తండ్రి తన కూతురి మీద బలవంతానికి పాల్పడుతున్నాడు. అనేక సార్లు ఆమెకు గర్భస్రావం చేయించాడట. దీనిని భరించలేక ఆ పాప బంధువులింటికి వెళ్లిపోతే ఆమె చెల్లెలను వేధిస్తున్నాడట. ఇహ వీళ్లు చూసి తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే విషయం బయటకు వచ్చింది. ఇంతటి దుర్మార్గం అసలు ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి? ఎంత నీచానికి మానవులు దిగజారిపోతున్నారు ఈ రోజున. ఎవరు దీనికి కారకులు అంటే మనిషే కారకుడు. ఇక దేవుడు ఎవరిని బాధ్యులను చేస్తాడో మనం గతంలో కూడా చూశాము. దేవుడు బాధ్యులను చేసేది క్రైస్తవులనే. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని మరొకసారి మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం మాట్లాడుతున్నది ఇశ్రాయేలీయుల ప్రజలతో అయినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి పరమార్థం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఏమంటాడంటే దుర్మార్గుడా అనగా సరైన మార్గంలో లేనివాడు, చెడ్డ మార్గంలో ఉన్నవాడు, దుర్మార్గుడు. ఓకే, నీవు నీ దుర్మార్గత వలన నశించిపోతావు, మరణము నొందుతావు అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాటగా నువ్వు తెలియచేయాలి. దేవుడేమంటున్నాడంటే దుర్మార్గులను చూసి మీరు మారండి అంటున్నాడు. దానిని నా మాటగా నువ్వు సమాజానికి చెప్పాలి.
అలా చెప్పినప్పుడు అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయకపోతే, నువ్వు తెలియచేస్తే వాడు సరిదిద్దుకుంటాడు, లేక అలాగే మూర్ఖంగా ఉండిపోతాడు. అది వాడిష్టం. కానీ తెలియచేయడం సాటి మనిషి బాధ్యత అని ఏమంటున్నాడంటే, అతడు ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయదును. అనగా చెప్పకపోతే, సత్యము తెలియక వాడు నశించిపోతే దానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, జాగ్రత్త అంటున్నాడు. ఈ మాటను క్రైస్తవులు తూచా తప్పకుండా తమకు వర్తింపజేసుకోవాలి. ప్రపంచ ప్రజల బాధ్యతను మోయవలసిన వాడు క్రైస్తవుడండి. వారి ఆత్మల భారమును భరించవలసిన వాడు క్రైస్తవుడంటే. తాను ఒక విప్లవవాదిగా, అభ్యుదయవాదిగా, ఒక సంఘ సంస్కర్తగా, సమాజాన్ని దేవుని మాటలతో జాగృతపరిచే ఒక నాయకుడిగా బ్రతుకుతూ, తొలుత తాను బ్రతుకుతూ తరువాత అనేకులను బ్రతికించడానికి తన జీవితాంతం అతడు కృషి చేస్తూనే ఉండాలి. అదే క్రైస్తవుడి జీవితం, అదే క్రైస్తవ్యము. మరెంతమంది ఈ రోజున ఈ పనులలో ఉన్నారు చెప్పండి? ఎంతమందికి పట్టింది? ఎవరికీ పట్టలేదు క్రైస్తవులకు. అంటే నశించిపోతున్న ప్రతి ఆత్మకు లెక్క అప్పచెప్పవలసిన వాడు క్రైస్తవుడే. ఎంత కఠినమైన మాట ఇది చూడండి. ఎవరో చనిపోతే దానికి మనం ఎలా బాధ్యత వహిస్తామండి? దేవుడు ఆ భారాన్ని పట్టుకొచ్చి లేకపోతే ఆ శిక్షను మన నెత్తి మీద వేయటం, మనల్ని నించోబెట్టి అడగటం అసలు ఎంతవరకు సమంజసం? సమంజసంగా దేవుడు భావిస్తున్నాడు, మనకు అసమంజసంగా అనిపించవచ్చు. మన జీవన విధానానికి ఇదంతా కూడా దేవుడు మనల్ని నిలదీయడం ఏమిటి అని మనకు అసమంజసంగా అనిపించవచ్చు. కానీ దేవుడి దృష్టికి అది న్యాయము. కాబట్టి దేవుని మనసును తొలుత గ్రహించవలసిన వాడు క్రైస్తవుడే. దానిని ఆచరణలో తొలుత పెట్టవలసిన వాడు కూడా క్రైస్తవుడే. ఇది క్రైస్తవుని బాధ్యత. దీని నుండి తప్పించుకోవడానికి లేదు ఎవరు కూడా. అందుకే ప్రభువు దేవుడు సమాజంలోని కొందరి వ్యక్తులను ఏర్పరుచుకుంటున్నాడు అని మనం చెప్పవచ్చు. అలా ఏర్పరుచుకున్న వాళ్లే క్రైస్తవులు. ఈ ఏర్పాటు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం జరిగినది. పేతురు పత్రికలో మనం చూస్తాం, ఏర్పాటు గురించి చెబుతాడు. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటున్నాడు చూడండి. అనగా ప్రకటించు నిమిత్తము. కారణమే ఇదట. ఏమిటి? ప్రకటించటము అంటున్నాడు, ప్రచురించడము అంటున్నాడు. ఏం ప్రచురించాలి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన జీవపు వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏర్పరచబడిన అనే పదం వేశాడు చూడండి. ఏర్పరచబడిన వాళ్ళు, నిన్నొక పనికి నియమించాడు. ఆ పని ఆయన గుణాతిశయములను ప్రచురపరచడమే. దేవుని గుణాతిశయములను ప్రచురపరచడం అనగా ప్రకటించడమే. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఒక ప్రత్యేక వంశము, రాజులుగా దేవునిచే గుర్తించబడిన, పిలువబడుతున్న, యాజకులుగా పిలువబడుతున్న ఒక ప్రత్యేక సమూహము. అంతేకాదు, పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రపంచాన్ని పరిశుద్ధత వైపు ఆకర్షించవలసిన వాళ్ళు, పరిశుద్ధత అంటే ఏమిటో చూపించవలసిన జనాంగము అంటున్నాడు. పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అనగా దేవునికి ఉన్నటువంటి సంతోషము, లేక దేవుని ఆనందము, దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రాపర్టీ, దేవుని ఆస్తి ఎవరంటే మనమే, క్రైస్తవులము. ఎందుకు పిలిచాడండి? ఇది ఏర్పాటు వెనుకున్నటువంటి ఉద్దేశము. ఓకే, ఇది ఏర్పాటు వెనుకున్నటువంటి ఉద్దేశము. మరి ఏర్పాటును గమనించాలి కదా, తెలుసుకుని మసులుకోవలసిన బాధ్యత క్రైస్తవులైన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దేవుని పిల్లలు అయితే క్రైస్తవులు దేవుని మనసును సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అన్నది ఎప్పటి నుంచో నేను చెబుతున్నటువంటి మాట. ఇది నా మాటగా కాదు గాని దేవుని మాటగా ప్రతి ఒక్కళ్ళు పరిగణించవలసిన అవసరం ఉన్నది. అందుకే ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటాడు. ప్రభు మనస్సును గ్రహించిన వాళ్ళు ఎవరు అనగా
ఒక వ్యక్తిని ఆకర్షించి తన మాటలతో ఆ వ్యక్తిని నిలువబెట్టి అతడికి బాప్తిస్మం ఇచ్చి తన కుమారుని రక్తము ద్వారా అతడి పాపాలన్నింటినీ పరిహరించి ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో నిలువబెట్టి అతడి ద్వారా ఎంతో పని దేవుడు జరిగించాలనుకుంటున్నాడు అనే ఈ విషయాన్ని అంతటినీ ప్రభు తన మనస్సులో పెట్టుకుని ఉంటే దాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఆ సంగతిని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఎందుకంటే ఆయన చేసే ఆలోచనలన్నీ చాలా గొప్పగా ఉంటాయి, దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మరి ఆయనకు మనసున్నప్పుడు, ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నవి అని చెబుతున్నప్పుడు దానిని గ్రహించే బాధ్యత ఎవరిది? అక్షర రూపంలో దేవుడు తన మనసును వ్యక్తపరిచిన ఆ సారాంశాన్ని స్వీకరించి బాధ్యత కలిగి నడుచుకుంటున్న వాళ్ళు, అది తమ కర్తవ్యంగా ఆజ్ఞగా భావించి దానిని అమలు చేస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరు క్రైస్తవులు ఉన్నారు చెప్పండి. కాబట్టి ఏర్పరచబడిన వారై పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలి అంటున్నాడు. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలి అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు కూడా అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తాడా? పిలుస్తున్నాను అని ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు. అయితే దేవుడు తన పని నిమిత్తము పిలుస్తాడా? ఈ ప్రచురమునకు దేవుడు ప్రత్యేకించి ప్రతి వ్యక్తిని రమ్మని ఆహ్వానిస్తాడా? దీనికి ఏమైనా ఒక ప్రత్యేక కార్యక్రమం ఉన్నదా? లేక దేవుడు ఏర్పాటు చేసిన విధానమే కొనసాగాల? అంటే నేనున్నాను, నేను దేవుని పని చెయ్యాలి, ఈ పని నిమిత్తము దేవుడు నన్ను ఏమైనా పిలుస్తాడా? లేక నేను బాధ్యతగా భావించి అడుగులు వెయ్యాలా? మనకు ఒక ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కొరకు మనం చాలా కంపెనీలకు అప్లై చేస్తాం. నేను మా కంపెనీకి చూస్తుంటాను, నిరుద్యోగులు పాపం ఫైల్ చేతిలో పట్టుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని దానిలో పెట్టుకుని ఉద్యోగం ఏమైనా ఉందా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను ఎక్కడ కలవాలి, ఇవన్నీ వచ్చి అడుగుతూ ఉంటారు. అలాగే ఎవరన్నా కనిపించినప్పుడు ఏమండి మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి అని వాళ్ళు బ్రతిమలాడినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకనాడు నేను కూడా ఉద్యోగం కొరకు అలాగే ఆశపడిన వాడను. ఉద్యోగం లేకపోవడం ఎంత ఇబ్బందో మనకు తెలుసు. పని లేకపోతే కువైట్ దేశంలో ఏంటి అక్కడేంటి జీవితం గడవటం చాలా చాలా కష్టం. దీనికి కంపెనీ పిలవాలా మనల్ని, లేక మనమే వెళ్లి కంపెనీని సంప్రదిస్తామా? నేను ఉద్యోగం చేస్తాను అని మనం అడుగుదామా, లేక కంపెనీయే మన ఇంటికి వచ్చి బాబు మీరు మా ఇంట్లో ఉద్యోగం చేస్తారా అని అడుగుతుందా? కంపెనీ అడగదు, మనమే కంపెనీ కాళ్లా వేళ్ల పడతాం. మీకింత జీతం ఇవ్వలేము అంటే సరే ఇంత ఇవ్వండి అని మనం రాజీ పడతాం. వాస్తవానికి ఒక 500కు చేయాల్సిన జీతం ఉద్యోగం 400కే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పదు, చేయాలి. ఇప్పుడు కరోనా కాలంలో పరిస్థితి ఎలా ఉంది? మరింత దిగజారింది. మేము ఎంత ఇస్తాం, మీ ఇష్టం ఎంత చేయండి, లేకపోతే లేదు, బిజినెస్ లేదు కదా అని ముఖం మీద కంపెనీలన్నీ చెప్పేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నోరు మూసుకుని, వాళ్ళు ఎంత ఇచ్చినా చేతులు ఎంత పెట్టినా నోరు మూసుకుని తీసుకోవాల్సి వస్తుంది తప్పించి ఎదురు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే ఎన్నో కంపెనీలు మూసేస్తున్నారు, ఇంకా దివాలా తీసేస్తున్నాయన్ని. అంటే దేవుని పిల్లారా, ఉద్యోగం మన బాధ్యత, దానిని మనం చేసి తీరాలి, నిర్వర్తించి తీరాలి. అలాగే దేవుని పని కూడా అది బాధ్యత, లేక దేవుడు పిలిస్తేనే దానిని చేయాలా? దేవుడు పిలిస్తేనే దాన్ని చేసుకుంటూ వెళ్లాలా? మరి నేటి సమాజంలో సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళందరూ దేవునిచే పిలువబడిన వారా? దేవుని పని చేయటానికి దేవుడు పిలవాలా? తప్పదా? పిలిచి తీరాలా? అవును, పిలవాలి అని కొందరు బోధకులు చెబుతూ ఉంటారు. ఆయన సేవ చేయాలి అంటే ఆయన పిలుపు ఉండాలి అంటారు. దేవుడు తన మనస్సులో ఎన్నో భావనలు పెట్టుకుని ఎవడు వెళతాడు ఈ పనికని ఆయన ఎదురు చూస్తుంటే
నువ్వు పిలిస్తే తప్ప నేను రాను అని భీష్మించి కూర్చోవడం అనేది ఒక క్రైస్తవ జీవితానికి తగినదేనా? ఈ ఆలోచన, ఈ భావన, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సరైనదేనా? దేవుని పిల్లారా, చాలా మంది బోధకులు దేవుడు నన్ను పిలిచాడు అని చెప్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ చేసేయడానికి వచ్చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అలా కుదరదు, దేవుని పిలుపు ఉండాలి, లేకపోతే ఆ సేవ రాణించదు అని కూడా అనడాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే దేవుడు నన్ను పిలిచాడు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నా పేరు పెట్టి పిలిచి సురేషు నువ్వు నా పనిలోకి రా అని నన్ను పేరు పెట్టి పిలిచాడు. అప్పటి నుండి నేను దేవుని పనిలోకి వచ్చాను. ముందుగా నేను ఆ పిలుపును పెద్దగా లక్ష్య పెట్టలేదు, కానీ తదనంతర కాలంలో నేను దాన్ని లక్ష్య పెట్టి మూడోసారి ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచాడో అప్పటి నుంచి నేను దేవునికే నా జీవితాన్ని అంకితం చేసుకుని ఆయన పనిలో ముందుకు కొనసాగుతున్నాను అని చాలా మంది బోధకులు సాక్ష్యాలుగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం నేటి సమాజంలో. దేవుని పిలుపులేందే పులిపేట ఎక్కకూడదు అని కూడా అంటుంటారట. దేవుని పిలుపులేందే బలిపీఠం ఎక్కకూడదు అని కొంతమంది ఉంటారు, ఫుల్ పీట ఎక్కకూడదు అని కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి భిన్న వాదనలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఏమండి, పిలుపు లేదండి అందుకే అతని సువార్త అలా ఉందండి అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు పని జరిగించడానికి దేవుడే పిలవాలా? దేవుని పని జరిగించటానికి దేవుడు పిలవాలా? దేవుడు పిలుస్తాడా? పిలిస్తేనే దేవుని మనసు అర్థం చేసుకుంటావా? అంటే నీ ఇంటికొచ్చి నీ చెవిలో దేవుడు మాట్లాడితే తప్ప నువ్వు దేవుని కొరకు అడుగులు వెయ్యవా? ఇలా పిలుస్తాను నేను, అలా పిలిచిన వాళ్ళు మాత్రమే నా సేవకు రావాలి, నా గుణాతిశయములను ప్రచురించాలి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా బైబిల్ గ్రంథంలో? ఎవరు పడితే వాళ్ళు నా పని అంటూ రావటానికి వీలు లేదు, సువార్త ప్రకటన అంటూ బయలుదేరడానికి వీలు లేదు అని దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమైనా వ్రాయించి పెట్టాడా? ఇత్యాది సంగతులను మనం ఇవాళ కాసేపు ఆలోచిద్దాం. దేవుని పిల్లారా, నాకు పిలుపు ఉంది అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. మీకు పిలుపు ఉందా అని నన్ను కూడా అడిగారు. ఈ పిలవటం ఏమిటో నాకు అర్థం కాలేదండి. అప్పుడు మీకు పిలుపు ఉందా అన్నారు. నాకు పెళ్లి పిలుపు ఉంది, నాకు ఉద్యోగం పిలుపు ఉంది. ఏమండి, అలాగే ఏదైనా ఫంక్షన్ జరిగితే నన్ను పిలుస్తుంటారు. ఈ పిలుపులు నాకున్నాయి తప్పించి దేవుని పిలుపు నాకు ఒక కార్డు రూపంలో గాని, అంటే ఇన్విటేషన్ అంటారు చూసారా, ఇన్విటేషన్ రూపంలో గాని, లేకపోతే ఒక SMS గా గాని, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ లో గాని, లేదా ఒక ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ రూపంలో గాని నాకు ఎక్కడ దొరకలేదు. అటువంటిది ఏమీ లేకుండానే నేను సువార్త ప్రకటనను ప్రారంభించాను, సువార్త పని చేసుకుంటూ వెళుతున్నాను. మరి దేన్ని బట్టి వీళ్ళు ఎలా మాట్లాడతారు, పిలుపు ఉండాలి అని మాట్లాడతారు అని మనం ఆలోచించినప్పుడు బైబిల్లో వాళ్ళకు కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు ఇవన్నీ కనిపిస్తాయి. వాటిలో మనం పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన వరకు అనేక సందర్భాలను మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం, ఎందుకంటే క్రైస్తవులకు బాగా నోటెడు వచనం ఒకటి ఉంది. అదేమిటంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అంటే గతంలో ఒక పని జరిగించిన దేవుడు ఎప్పుడూ ఆ పనిని జరిగిస్తూనే ఉంటాడు. గతంలో ఒక వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడూ ఆ వాగ్దానాన్ని చేసుకుంటూ వెళుతూనే ఉంటాడు. గతంలో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తే కనుక దాన్ని అన్ని కాలాలలోనూ కూడా దేవుడు ఇస్తూ అమలు చేస్తూ వెళుతూ ఉంటాడు అనే ఒక ఆలోచన క్రైస్తవ సమాజంలో బాగా నాటుకుపోయింది. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని దశలోనికలో ఉన్నటువంటి ఆ వచనాన్ని, సందర్భాన్ని ఆలోచించకుండా మాట్లాడి తమకు తాము అన్వయించుకుంటున్నారు. గతంలో దేవుడు మాట్లాడిన మాటలను నేటికి తమకు వర్తింపజేసుకుంటున్నారు. అయితే ఇది వాక్యానుసారమా కాదా? దేవుడు ఎప్పుడు ఒకేలా మాట్లాడతాడా? ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఈ రోజు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడా, లేక ఈ రోజు యావత్ ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడా? మరి అది నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా? ఈ విషయంలో ఆ వచనాన్ని మనం పరిగణలోనికి తీసుకోవచ్చా?
సమంజసమేనా అంటే సమాధానం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులందరూ టోకున ఈ వచనాన్ని తీసేసుకుంటున్నారు. టోకున అనగా గుంప గుత్తగా అంటారు చూసారండి. దేనికైనా సరే ఈ వచనాన్ని అప్లై చేసేస్తూ గతంలో వాళ్ళని పిలిచిన దేవుడు నేడు నన్ను కూడా పిలిచాడు, మిమ్మల్ని కూడా పిలుస్తాడు అంటున్నాడు. పైగా వాళ్ళని పిలిచిన దేవుడు నన్ను పిలవలేదా? నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలవడా? పిలుస్తాడు అని వాళ్ళు ఘంటాపదంగా చెబుతున్నారు. దానికి వాళ్ళు చెబుతున్నటువంటి రిఫరెన్స్ ఏమిటి? చూపిస్తున్నటువంటి రిఫరెన్స్లు 6వ అధ్యాయము ఆదికాండము 13వ వచనంలో ఏమున్నది? దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో నేను వాళ్లను భూమితో కూడా నాశనం చేస్తున్నాను, కాబట్టి నువ్వు ఒక ఓడ చెయ్యి నోవహు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నోవహును పిలిచాడండి. అప్పటికి ఉన్నటువంటి కోట్ల మంది మనుషులలో నోవహును దేవుడు పిలిచి ఒక మాట చెబుతున్నాడు. అదేమిటంటే చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను సిద్ధం చెయ్యి. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటున్నాడు, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూచితిని గనుక నువ్వు నీ ఇంటి వారు మొదట ఓడలోనికి ప్రవేశించండి అన్నాడు. బాగా గమనించండి. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుండి యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను అన్నాడు. నోవహును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. నిన్న వారిని అలా పిలిచాడు దేవుడు. ఈ రోజు నన్ను కూడా పిలుస్తున్నాడు దేవుడు, రేపు నిన్ను కూడా పిలుస్తాడు దేవుడు. మోషే దగ్గరికి వెళ్ళేటప్పటికి పిలుపు ఇంకా స్పష్టంగా మనకు కనపడుతుందండి. ఇక్కడ అక్షరాలలో అంతర్లీనంగా ఉన్న పిలుపే మనకు కనిపిస్తుంది. కానీ మోషే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా గట్టిగా చెవులు చిల్లులు పడేలాగా దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. పొద కాలిపోవట్లేదు, దానిని చూచుటకు మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను అన్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా దేవుని పిలుపు కనబడిపోతుంది, మనకి వినపడిపోతుంది డైరెక్ట్ గా. అంటే దేవుడు ఇలా పిలుస్తాడా? దేవుడు ఇలా పిలుస్తాడా? వెరీ గుడ్, పిలుస్తాడు. పిలుస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. మళ్ళీ పిలుస్తాడా అనే ప్రశ్న ఏమిటి? దేవుడు పిలుస్తాడు. నాటి భక్తులను పిలిచాడు. వెరీ గుడ్. ఇకపోతే ఇంకా చాలా మందిని పిలిచాడు. సంసోను పిలిచాడు, సమూయేలును పిలిచాడు. సమూయేలు అని మనకు కనపడుతుంది కదండి. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను అన్నాడు. డైరెక్ట్ గా పిలిచాడు. యెహోవా సమూయేలును పిలిచెను. అలాగే రెండవసారి 6వ వచనం. యెహోవా మరలా సమూయేలును పిలువగా. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా. ఇలాగ సమూయేలును ఎలాగైతే 3 సార్లు పిలిచాడో, చాలా మంది బోధకులను దేవుడు కూడా 3 సార్లు పిలుస్తున్నాడు. మొదటి పిలుపుకు పట్టించుకోరు, రెండవ పిలుపుకు లెక్క చేయరు, మూడో పిలుపుకు భయపడి అప్పుడు దేవుని పిలుపు అందుకుని సేవలోకి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. వెరీ గుడ్. ఇకపోతే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మరికొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఏమిటి? దేవుడు మనుషులను పిలవటం అన్న దాని గురించి. దేవుడు మనుషులను పిలవటం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. 19వ వచనం నుండి. ఆయన ఎవరాయన? 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేతునని వారితో చెప్పెను. రమ్మన్నాడు. రా అనటం ఏమిటి? పిలుపు.
రా అనడం పిలుపు, మీరు రండి అంటున్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, పిలిచారు కదా, ఆయన పిలిచారు కదా, వెళ్ళారు. ఓకేనండి. అలాగే పౌలు గారిని కూడా యేసుక్రీస్తు గారు పిలవడం మనం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇంకా కిందకు చూడు 10వ వచనంలో, దమస్కులో అననీయ అని ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా. ఎన్ని పిలుపులున్నాయండి! ఈ పిలుపులన్నీ చూసి వాళ్ళని పిలిచిన దేవా నన్ను కూడా పిలువు, వాళ్ళని పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు అని నేటి బోధకులు ఉపన్యాసాలు చేస్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు వారి మాటలు విన్న కొంతమంది, దేవుడు అలా పిలుస్తాడా పిలవడా, ఒకవేళ పిలిస్తే ఎందుకు అలా పిలిచాడు, వాళ్ళని పిలిచినట్టు నన్ను కూడా పిలుస్తాడా అని ఏమాత్రము ఆలోచించకుండా తమను కూడా పిలుస్తాడు అనే ఒక ఆశతో, ఒక నమ్మకంతో, లేక ఒక విశ్వాసంతో ప్రార్థనలో కూర్చుంటారు. ఆ పిలుపు కొరకు ఉపవాస ప్రార్థనలుంటాయి. ఆ పిలుపు కొరకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలుంటాయి. ప్రభు పిలుపు కొరకు కనిపెడుతున్నామండి అంటుంటారు. ఎలా కనిపెడుతున్నారు? ప్రార్థనలో కనిపెడుతున్నారట. ప్రార్థనలో అలా కనిపెడితే నేను పిలుస్తాను అని దేవుడు ఏమని చెప్పాడా? ఇప్పుడు నేను ఎప్పుడు పిలిచేస్తానో తెలీదు, ఎప్పటికప్పుడు పిలిచేస్తాను. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థనలో ఉండి నా పిలుపు కొరకు కనిపెట్టండి అని ఎక్కడైనా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పడాన్ని మనం చూస్తామా? దేవుడు మనుషులను ఇలా కూడా పిలుస్తాడా? మరి ఎంతో పెద్ద బోధకులుగా చలామణి అవుతున్న వీరి మాటలు అసత్యాలా? లేక బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తులను పిలిచినట్టు వ్రాసిన సందర్భాలు అసత్యాలా? ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, దేవుడు పిలిచాడు మనుషులను, అది కరెక్టే. దేవుడు భక్తులను పిలిచాడు, ఆ మాట నిజమే. అయితే ప్రతి ఒక్కడిని పిలుచుకుంటూ వెళ్లలేదు, ఇది గమనించవలసిన విషయం. కనబడిన అందరినీ పిలవలేదు పాత నిబంధన కాలంలో. కొందరిని మాత్రమే ప్రత్యేకించి పిలిచాడు. కరెక్టే ఆ మాట. నాడు వారిని పిలిచాడు దేవుడు. మొట్టమొదట మనం చూసింది ఎవరిను? నోవహును చూశాం. నోవహుని దేవుడు పిలిచాడు, నోవహు అని పిలిచాడు. వెరీ గుడ్. ఎందుకు పిలిచాడు? ఇది ప్రశ్న. ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు వెనుకున్నటువంటి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే నోవహు చేత ఒక ఓడను నిర్మింపచేసి అతడి ద్వారా ఎవరైనా రక్షింపబడతారేమో అనే దానికి దేవుడు రంగం సిద్ధం చేయించాలి. అందుకు నోవహును పిలిచాడు. ఇలా పిలుపు అందుకోవడానికి నోవహుకున్నటువంటి అర్హత ఏమిటి? నీతిమంతుడు. నీతిమంతుడు, అందుకే పిలిచాడు. సో ఇక్కడ పిలుపు వెనక ఒక పరమార్థం ఉన్నట్టుగా మనకు అర్థమైంది నోవహు విషయంలో. అదేమిటంటే పని అప్పచెప్పడము. పని కొరకే దేవుడు పిలుస్తున్నాడు, పిలిచి పని అప్పచెప్పాడు. అలాగే అబ్రహాము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అబ్రహామును కూడా పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? అబ్రహాము, నువ్వు లేచి నీ దుకాణం అంతా సర్దుకుని నేను చెప్పినట్టుగా తూర్పు ప్రాంతం వైపు బయలుదేరి వెళ్ళవయ్యా అన్నాడు. మారు మాట్లాడకుండా అబ్రహాం బయలుదేరాడు. ఎందుకు వెళ్ళమన్నట్టు? సరదాగా విహారయాత్రకు అన్ని చూపిద్దామని అబ్రహాంకి, తన చేతి పనులంత సృష్టి అంతటినీ కూడా అబ్రహాంకి చూపిద్దాం, సరదాగా ఎంజాయ్ చేస్తాడు. భార్య కుటుంబ సమేతంగా వెళ్తాడు. ఇంకా బంధువులు ఎందున్నారు కదా, ఎంజాయ్ చేస్తాడు, డబ్బున్నవాడు కదా అని. మరి ఎందుకు వెళ్ళమన్నాడు? ఒక పని ఉంది దాని వెనుక. ఆ పని ఏమిటంటే అబ్రహామును పునాదిగా వేసి రాబోతున్న జనాంగానికి దేవుడు ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలానికి దేవుడు ఏర్పరిచిన సమాజం అంతా చేరుకోవాలంటే ముందు అబ్రహాం అక్కడికి వెళ్ళాలి. అందుకు అబ్రహామును పిలిచి, నాయనా నీకున్నవన్నీ అక్కడ విడిచిపెట్టి కదిలే ఆశతో నువ్వు బయలుదేరి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అబ్రహాము పిలుపు వెనుక ఒక కారణం ఉంది. అబ్రహామును రమ్మనటం వెనుక ఒక పని ఉంది, ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. అలా లోతును పిలవలేదు, అబ్రహామునే పిలిచాడు.
ఇకపోతే తర్వాత కనబడేటటువంటి భక్తుడు మనకు మోషే. మోషేని ఇక డైరెక్ట్ గానే పిలిచేశాడు. మోషే అని దేవుడు పిలవడాన్ని మనం చూశాం. మోషేని మాత్రం ఎందుకు పిలిచాడు? నీ అన్నయ్య అయిన అహరోను లేడా? నాకు తెలుసు ఎవరి కెపాసిటీ ఏంటో, నువ్వు నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయి అని దేవుడు మందలించడం మోషే విషయంలో మనకు కనిపిస్తుంది. నేను ఐగుప్తు దేశానికి వెళ్తున్నాను, మోషే మొండికేసినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు మనకు తెలుసు. మీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడని నాకు తెలీదా? అతడు నీకంటే బాగా మాట్లాడతాడనే సంగతి నువ్వు నాకు చెప్పాలా? నీకు నోటి మాంద్యం ఉన్నది, నాలుక మాంద్యం ఉన్నదని నువ్వు నాకు జ్ఞాపకం చెయ్యాలా అని దేవుడు మోషే మీద కోప్పడతాడు. మరి అహరోను ఉన్నప్పుడు మోషేని ఎందుకు పిలిచినట్టు? ఎందుకంటే మోషే ద్వారా జరగవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఉన్నది. అదేమిటంటే లక్షల జనాభాను ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకెళ్లాలి. దానికి తగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు మోషే, సమర్థుడు మోషే. అహరోను గాడు. అహరోను మాట్లాడగలడు, కానీ మోషేలో ఉన్న సుగుణాలు అహరోన్లో లేవు. కాబట్టే దేవుడు మోషేని పిలిచాడు, అహరోను పిలవలేదు. అహరోను నీకు సపోర్ట్ గా ఉంటాడు అన్నాడంతే. ఆలోచించండి. అంటే మోషే పిలుపు వెనుక దేవునికి ఒక ఆలోచన ఉన్నది. అదేమిటంటే ఆయన పనిని జరిగించడము. నోవహు పిలుపు వెనుక ఒక కారణం ఉన్నది, అది దేవుని పని జరిగించటము. అలాగే అబ్రాహాము పిలుపు వెనుక ఒక కారణం ఉన్నది, అది రాబోయే జనాంగానికి మార్గాన్ని సుగమం చేయటము అనగా దేవుని పని దాగి ఉన్నది. అలాగే మోషే పిలుపు వెనుక కూడా దేవుని పని దాగి ఉన్నది. ఇకపోతే యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన కూడా శిష్యుల్ని పిలిచాడు కదా, వారిని కూడా మనం పరిశీలించినప్పుడు ఆ క్రీస్తు పిలుపు వెనుక కూడా పనుంది. అక్కడ ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు గారు? మత్తయి సువార్తలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూశాం కదండి. దేవుడు ఊరికినేం పిలవట్లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్నారు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని, అది పని, మనుషులను పట్టాలి. మీరు చేపలు పట్టుకోవడానికి కాదు, ఇక ఇంతవరకు పట్టినవి చాలు, ఇక నుంచి మనుషులను పడుదురు గాని అంటున్నాడు. అనగా మనుషులను పట్టే పని వారికి అప్పచెప్పు నిమిత్తమే యేసుక్రీస్తు గారు ఆ శిష్యుల్ని పిలిచాడు. కారణం ఉంది. అందుకే పిలిచాడు. అలాగే సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు గారు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేమి చెయ్యాలో అన్నాడు చూడండి. అంటే చెయ్యడానికి ఏమైనా ఉందా పౌలుకి? ఆ చెయ్యడం నిమిత్తము దేవుడు పిలిచాడా? అవునన్నమాట. చేయవలసిన పని ఉన్నది. అంటే దేవుని పిలుపు వెనుక దేవుని పని ఉన్నది. ఇది మనకు అర్థమైనటువంటి సంగతి. దేవుని పిలుపు వెనుక దేవుని పని ఉన్నది. పని ఉంటేనే దేవుడు పిలుస్తాడు. కాబట్టి భక్తులను దేవుడు పిలిచాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారి ద్వారా తన పనిని దేవుడు జరిగించుకుంటూ వెళ్ళాడు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అని బోధకులలో చాలా మంది సాక్ష్యాలుగా చెప్పుకుంటూ వెళుతున్నారు కదా. మరి దేవుడు వాళ్ళనే పిలుస్తున్నాడా, లేక ఇప్పుడు కూడా దేవుడు గతంలో పిలిచినట్టుగా మానవులను పేర్లు పెట్టి పిలుస్తాడా? సౌలా అని పిలిచినట్టు, లేకపోతే మోషే అని పిలిచినట్టు, లేకపోతే నాటి భక్తులకు అనేక రూపాలలో దర్శనమిచ్చి, అనగా పలు విధాలు, నేరుగా కాకుండా పలు విధాలుగా దర్శనమిచ్చి విషయాన్ని తెలియపరిచినట్టు ఇప్పుడు కూడా దేవుడు పిలిచి ఏమైనా పనులు అప్పగిస్తూ ఉంటాడా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి. నేను ప్రారంభంలో ఇచ్చినటువంటి ఉపోద్ఘాతానికి ఇదంతా చెప్పడానికి సంబంధం ఏముంది ఆలోచించండి. ప్రారంభంలో ఏం చెప్పాను? మనిషికి జీవితపు విలువ తెలియకుండా పోతుంది. అర్ధాంతరంగా తన బ్రతుకుని నేలపాలు చేసుకుంటున్నాడు. అర్ధాంతరంగా. మరి వారికి సత్యాన్ని తెలియపరచవలసిన బాధ్యత క్రైస్తవుడిదని ఒక పక్కన దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలా తెలియచెప్పాలి అంటే దేవుని పిలుపు అవసరమని కొందరు బోధకులు చెప్తున్నారు. నిజంగా దేవుడు పిలుస్తాడా? పిలుపు అవసరమా? మరి మనల్ని పిలవలేదేమిటి? నన్ను పిలవలేదేమిటి? మీలో ఎవరినైనా దేవుడు పిలిచాడా?
మరి మనల్ని ఎందుకు పిలవట్లేదు? కొందరిని ఎందుకు పిలుస్తున్నారు? చాలా మంది సేవకులు తమ తమ సువార్త పనిలో ముందుకు వెళుతూ దేవుడు నన్ను పిలిచాడు అని అంటుంటారు. మరి అటువంటి వారికి కనీసం బైబిల్ చదవడం కూడా రాదు. మరి బైబిల్ చదవడం కూడా చేత కాని వాళ్ళ చేత దేవుడు మరి ఎలా బైబిల్ చదివిస్తాడు? అంతే కదా. ఇప్పుడు ఆ పిలిచేదేదో చదువుకున్నవాడిని పిలవచ్చు కదా. వాడు ఇంకా బాగా చదువుతాడు కదా బైబిల్. దేవుడు మమ్మల్ని పిలిచాడు అని అంటున్నారు. అప్పుడు నా పిలుపేదో విద్యావేత్తలను దేవుడు పిలవచ్చుగా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దేవుడు పిలిచాడు అనుకోండి, చాలా అద్భుతంగా జ్ఞానాన్ని అతడు వర్ణించగలడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడడం చేత కాకపోయినా, మాట సరిగా రాకపోయినా వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, అనగా విషయాన్ని త్వరగా గ్రహించగలరు. మరి అటువంటి వాళ్ళని పిలవచ్చు కదా. చాలా మంది బోధకులను మనం చూస్తుంటాం. చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది నేటి సమాజంలో బోధకులుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు చదువు లేని ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ రాని పెట్టుకుంటే వాడు ఏం డ్రైవ్ చేస్తాడు? మా ఇంట్లో డ్రైవర్ ఉద్యోగం ఉన్నది అని ఒక నోటిఫికేషన్ వేస్తారు, ఎవరన్నా పేపర్లో వేశారు, లేకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని మనం ఫోన్ చేస్తాం. చెప్పండి మీరు ఎంతకాలం నుంచి డ్రైవ్ చేస్తారంటే నాకు డ్రైవింగ్ రాదండి అని అనుకోండి. వెంటనే అదేంటి అసలు మేము అడిగిందే డ్రైవర్ పోస్ట్ కోసం అండి, మరి మీకేం వచ్చంటే నాకు తింటం వచ్చండి అన్నాడు అనుకో. అబ్బాయి తినడానికి కాదండి మేము అక్కడ ఉద్యోగం ఇస్తానంటుంటా, డ్రైవింగ్ చేయడానికి ఉద్యోగం ఇస్తానంటున్నాము. మరి మీకు డ్రైవింగ్ లేకపోతే ఎలా? పర్లేదు ఏదో రకంగా తీసుకోండి బాబాబు పుణ్యం కట్టుకోండి అంటే అది వాళ్ళు పెట్టుకుంటారా అండి? పెట్టుకుంటారా? పెట్టుకోరు. నువ్వు చేయదలుచుకున్న పని నీకు చేతనవ్వాలి. అటువంటి వాళ్ళనే, తెలిసిన వాళ్ళనే ఉద్యోగంలో పెట్టుకుంటారు. మరి దేవుడు మనుషులను నేటి కాలంలో పిలిచేస్తున్నప్పుడు, తన పని చేయమని పిలుస్తున్నప్పుడు ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళని దేవుడు పిలవచ్చు కదా. ఇది నా ప్రశ్న. ఒక సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనే ఆయన ఉన్నాడు. ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా ఆలోచించి అద్భుతంగా విశ్లేషించగలడు, చక్కగా మాట్లాడగలడు కూడా. అటువంటి వాడిని పిలవచ్చుగా. ఏ రాత్రికో దేవుడు కల్లో కనపడి తన మెలడైన స్వరాన్ని వినిపించి, రామ్ గోపాల్ వర్మ నువ్వు బయలుదేరాక సినిమాలు కట్టిపెట్టి ఒకసారి నువ్వు బైబిల్ అంతా చదివి లోతుల్లోనికి వెళ్లి విశ్లేషించి దాన్ని అంతటి నువ్వు సమాజానికి వివరించు అని దేవుడు పిలవచ్చు కదా. ఎందుకు పిలవట్లేదు? ఇలా చాలా మంది పిలువబడిన వారి వాక్యాలను, వారి బోధలను మనం వింటున్నప్పుడు అవి చాలా పేలవంగా, పసలేనట్టుగా, బోరు కొట్టిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అనగా వారి దగ్గర జ్ఞానం లేదు, చెప్పగలిగే సామర్థ్యం లేదు. అటువంటి వారిని దేవుడు ఎంచుకుంటాడా? పోనీ వీళ్ళు చెబుతున్నట్టుగా దేవుడు మమ్మల్ని పిలిచాడు అని అనుకుంటే, పాత నిబంధన కాలంలో పిలిచాడు సరే, కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు ఇలా పిలుస్తాడా? మరి పిలిచారు కదా యేసుక్రీస్తు గారు శిష్యుల్ని, పిలిచారు కరెక్టే. మరి సౌలును పిలిచాడు కదా, సౌలును కూడా పిలిచాడు కరెక్టే. మరి వాళ్ళను ఎందుకు పిలవవలసి వచ్చింది నేరుగా, ప్రత్యక్షంగా? నేడు మనల్ని ఎందుకు దేవుడు పిలవటం లేదు? కొందరికే ఎందుకు దీన్ని పరిమితం చేసేశాడు అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా బైబిల్లో దేవుడు కొన్ని పనులు కొందరి చేతే చేయించాడు, మరికొన్ని పనులు మరికొందరి చేత చేయించాడు. కొన్నిటిని అందరి చేత చేయించాలన్నది దేవుని ఆలోచన. నేను కొంతమందికి కొన్ని పనులు, అందరికీ అన్ని పనులు ఇచ్చానని దేవుడు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. సారాంశాన్ని అంతటినీ మనం గ్రహించదలుచుకుంటే మనకు అర్థమవుతుంది. అర్థమైందా అంటే, ఇప్పుడు ఎవరన్నా మన మీద బాధతో మాట్లాడుతున్నాడా, మన మీద అసూయతో మాట్లాడుతున్నాడా, మన మీద ద్వేషంతో మాట్లాడుతున్నాడా, ప్రేమతో మాట్లాడుతున్నాడా అనేది అవే అక్షరాలు. వాటి ద్వారానే మనకు అర్థమైపోతుంది అతడు ఏ ఉద్దేశంతో. ఏంటండి ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు? ఏమిటండి అసలు ఈ మధ్య మీరు ఎక్కడ కనిపించట్లేదు? ఏమయ్యో ఏంటి ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు? ఏమైపోయావు ఏంటి? ఇదంతా ఒకే తరహా పిలుపు, పలకరింపు, కానీ దానిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటండి ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు ఏంటి అసలు? ఒక విధమైనటువంటి అసూయ, ఒక విధమైనటువంటి ద్వేషం, ప్రేమ, ఇష్టము, యథార్థంతో కూడినటువంటి పలకరింపు, ఇవన్నీ ఒకే సెంటెన్స్, ఒకే లైన్లో. కానీ వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతుంటుంది. అలాగే
దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలను చరిత్రగా వ్రాయించాడు. ఎందరో జీవిత చరిత్రలు రాయించాడు, వారి పనితీరును రాయించాడు, వారితో మాట్లాడిన మాటలు రాయించాడు. వీటన్నిటినీ మనం ఆలోచించినప్పుడు, పరిశీలించినప్పుడు, సమన్వయపరిచినప్పుడు, విశ్లేషించినప్పుడు దేవుని మనస్సు, ఆయన ఉద్దేశాలు మనకు అవగతమవుతూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. వెరీ గుడ్. అలాగే దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని పనులు కొంతమందికే అప్పచెప్పాడు. కొంతమందినే ఎందుకు పిలవాలి? ఆ పనుల నిమిత్తం వారు దానిని సాధించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు. అది విషయం. నోవాహును పిలిచాడు. ఎందుకు పిలిచాడు నోవాహుని? ఎన్ని లక్షల మంది ఉండుంటారు, అప్పటికి కోట్ల మంది ఉండుంటారు. నోవాహు ఒక్కడే కనిపించాడు అంటే ఎస్, నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. చెప్పిన పనిని ఎందుకు అని ఎదురు ప్రశ్నించకుండా చేయగలిగే పట్టుదల, సామర్థ్యము, సత్తా నోవాహులో ఉన్నవి. అతడు తన కుటుంబం చేత కూడా పని జరిగించగలడు. అందుకే దేవుడు నోవాహుని పనిగట్టుకుని పిలిచాడు, పని అప్పచెప్పాడు, అతడి ద్వారా ఆ పని జరిగించాడు. ఇకపోతే అబ్రహాము సంగతి కూడా మనకు తెలుసు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అతడిని ఒక దేశానికి వెళ్ళమని చెప్పాడు. మారు మాట్లాడు అబ్రహాము. తెలుసు ఆ సంగతి దేవుడికి. మారు మాట్లాడు, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు. వెళ్ళాడు. నీ యందు వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు దానికి అబ్రహాము సంతోషించాడు. అలాగే నీ కుమారుని బలివ్వు అన్నప్పుడు కూడా అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా దేవుడి ఇష్టం అంతా, ఆయనే బతికిస్తాడు, ఎవడి కోసం బతికించడు అనుకుని ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. అదే మోషే దగ్గరకు వచ్చేటప్పటికి మోషేను కూడా దేవుడు పిలిచాడు. అయితే మోషే తాను గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి పనిని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ తప్పించుకోనివ్వలేదు దేవుడు. మొట్టికాయలు వేసి మరీ పంపించాడు, అనగా తిట్టి పంపించాడు, బలవంతంగా తోశాడు. తర్వాత జ్ఞాననేత్రములు తెరుచుకున్నవాడే మోషే దేవుడు అప్పగించిన పనిలోకి వెళ్ళాడు. వీరిని దేవుడు పిలిచాడు. కారణం, వీళ్ళు కోట్ల మందిలో దేవుడు తలంచిన పనిని జరిగించడానికి పరమ సమర్థులు అన్నమాట. సాధారణ కాదు, అసాధారణ సామర్థ్యాన్ని కలిగిన వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అంటే చూసారండి, అసాధారణ మేధస్సు కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు, ఓర్పు కలిగిన వాళ్ళు, అంతకు మించి దేవుని పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, నిబద్ధత కలిగిన వాళ్ళు, అంకిత భావం కలిగిన వాళ్ళు, దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయేవాళ్ళు. తమ సుఖాలు, తమ జీవితాలు, తమ ఆనందాలు ఉండాలి, కావాలి అని కోరుకొనని వాళ్ళు వీళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని ప్రత్యేకించి పిలిచాడు. వెరీ గుడ్. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా యేసుక్రీస్తు గారు నాడు బ్రతికున్నప్పుడు ఆయన చుట్టూ కొంత శిష్యగణం ఉండాలి. ఎందుకంటే ఆయన మాటలు ఆయనతోనే అంతరించిపోకూడదు, అవి భావితరాలకు అందించాలి. కాబట్టి యేసుక్రీస్తు గారు ఏం చేశారంటే కొందరిని తన యొద్దకు పిలిచాడు. పిలవాలి. అక్కడ పిలవకపోతే ఎలా వస్తారు? పాత నిబంధన కాలంలో దేవుడు అనేక పద్ధతుల ద్వారా మోషేని పిలిచాడు, నోవాహును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవుడు కలలో కనపడో లేకపోతే మరొక రూపంలోనే పిలవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు గారు బ్రతుకున్నారు కాబట్టి మీరు 2 అబ్బాయిలు అన్నాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళకి పనప్పు చెప్పాడు. పనప్పు చెప్పడానికి ముందు వారికి శిక్షణ ఇచ్చాడు. అలాగే సౌలా అని నేరుగా మనిషి అనగా యేసుక్రీస్తు గారు డైరెక్ట్ గా ఆయన్ని పిలవడాన్ని మనం చూస్తాం. ఎవరిని? పౌలును పిలవడాన్ని మనం చూస్తాం. ఈ సందర్భాలలోనే అనగా పాత నిబంధన, కొత్త నిబంధనలోని కొన్ని సందర్భాలు అనగా వాక్యం ముగిసేంత వరకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన కాలంలో మాత్రమే దేవుడు నేరుగా మానవులను పిలిచాడు. అయితే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అనే మాటను పట్టుకుని ఈ కాలంలో అనగా క్రీస్తు వచ్చి వెళ్లిపోయిన తర్వాత బైబిల్ గా సర్వసత్యం సంపూర్ణమై మానవుల చేతుల్లోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఇంకా మానవులను పేర్లు పెట్టి పిలవడము, దర్శనాల్లో కనబడి పిలవటము, ఆయన పని నిమిత్తము రమ్మని ఆహ్వానించటము, ఇటువంటివి చేసుకుంటూ వెళతాడా? వాటికి సంబంధించిన ఆధారాలు బైబిల్లో ఉన్నవా? కొత్త నిబంధనలో. ఎందుకంటే మనకు ప్రామాణికం బైబిల్ గ్రంథం అయితే అందులో పరమ ప్రామాణికము మనకు క్రొత్త నిబంధన. క్రైస్తవులు క్రొత్త నిబంధనను అనుసరించాలి, దాన్ని పాటించాలి, దానిలోని ఆజ్ఞలు నెరవేర్చాలి, దేవుని మనసును గ్రహించాలి, దేవుడు అప్పగించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి కొత్త నిబంధన ప్రకారము. ఈ కొత్త నిబంధన కాలంలో, ఈ కొత్త నిబంధన పుస్తకంలో నేను మనుషులను
పిలిచిన వాళ్ళు మాత్రమే నా పనికి రావాలి అనే దానిని దేవుడు బైబిల్లో వ్రాయించాడా? లిఖితపూర్వకమైన ఆధారం మనకున్నదా? లేకపోతే కేవలం బోధకులు చెప్పిన మాటల మీదే క్రైస్తవులందరూ ఆధారపడిపోయి బైబిల్ పరిశీలించక గుడ్డిగా అనుసరించేస్తున్నారా వాళ్ళను? ఒకవేళ దేవుడు ఆయన పని చేయించుకోవాలి అని అనుకుంటే అందరూ చేస్తారు కదా. అప్పుడంటే ఆ కాలం వేరు, అందరిలోనూ ఆ శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి ఓకే, దేవుడు ఒక్కరినో ఇద్దరినో పిలిచాడు అంతే. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అందరూ తెలివైన వాళ్ళు కదా, ఈ కాలం తెలివైన కాలం. అటువంటి అప్పుడు దేవుడు అందరినీ పిలిచేయచ్చు కదా. మరి వీళ్ళు చెబుతున్నట్టుగా వీళ్ళని మాత్రమే ఎందుకు పిలుస్తున్నట్టంట? అసలు దేవుడు ఎలా పిలుస్తాడా? కొత్త నిబంధనలో మనకు ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడు, ఎవరెవరిని పిలుస్తాడు అన్నది కూడా మనం ఆలోచించవలసిన విషయం. దేవుని పిల్లారా, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? దేవుడు ఈ కాలంలో కూడా పిలుస్తున్నాడు కూడా. దేవుడు ఈ కాలంలో కూడా పిలుస్తున్నాడు, భవిష్యత్తులో పిలుస్తాడు కూడా. అయితే ఎలా పిలుస్తున్నాడు అన్నదే ప్రధానమైన విషయము. ఎవరెవరిని పిలుస్తున్నాడన్నదే ఆలోచించవలసిన విషయము. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తాడు అన్నది మనం చూద్దాం. దేవుడు కలలో కనబడి పిలుస్తాడా? దర్శనాల ద్వారా పిలుస్తాడా? ఏమండి? లేక నేరుగా ప్రత్యక్షమై పిలిచేస్తాడా? లేక ప్రార్థనలో కనిపెడుతుంటే దేవుని పిలుపు మనకు వస్తుందా అని ఆలోచించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి మాట, క్రైస్తవ బోధకులలో చాలా మంది ఎప్పుడూ చూడనటువంటి మాట, ఆశ్చర్యాన్ని కలిగించే మాట మనకు దర్శనమిస్తుంది. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మనమందరం కూడా రక్షింపబడాలి. తెస్సలోనికలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. రక్షింపబడి ఆయన మహిమను మనం అందరం పొందుకోవాలి. ఓకేనా అండి? మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? కలలో కనపడి ఆయన నన్ను పిలిచెను, మిమ్మల్ని కూడా పిలుస్తాడు అని అనలేదండి. లేకపోతే కొందరిని పిలుస్తాడు అని అనలేదు. అర్థమైందా? అందరినీ పిలుస్తాడట. మా సువార్త వలన మిమ్మును అన్నాడు. తెస్సలోనికలకు రాస్తున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న అందరిని పిలిచేశాడా? తెస్సలోనికలో ఉన్న అందరినీ పిలిచేశాడా? సౌలు గుర్రం ఎక్కి కొంతమంది సైనికులను వెంటేసుకుని వెళుతున్నాడండి. అందరినీ పిలిచాడా? సౌలును ఒక్కడే పిలిచాడా? సౌలును ఒక్కడే పిలిచాడు. నోవహుకు పిల్లలున్నారు. నోవహు పిల్లల్ని పిలిచాడా? నోవహును ఒక్కడే పిలిచాడా? నోవహును ఒక్కడే పిలిచాడు. నాడు కొంతమందిని సెలెక్టెడ్ గా పిలిచినటువంటి దేవుడు కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి వారు వీరు అనే ప్రస్తావన లేకుండా, ఎంపిక లేకుండా ఉమ్మడిగా టోకున అందరినీ ఒకేసారి పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తాడు? ఇంతకే కలలో కాదు, దర్శనంలో కాదు, నేరుగా ప్రత్యక్షమై కాదు. మరి ఎలా పిలుస్తాడట? సువార్త వలన అన్నాడు. చూడండి, పిలుపు ఉన్నది. దేవుడు పిలుస్తాడు, దేవుడు పిలుచుచున్నాడు. ఈ టైటిల్ మనం విన్నాం కదండి. యేసు పిలుచుచున్నాడు అనే టైటిల్ మనం విన్నాం. ఎస్, యేసు పిలుచుచున్నాడు. తండ్రి అయిన దేవుడు పిలుచుచున్నాడు, ఆత్మ అయిన దేవుడు పిలుచుచున్నాడు. వెరీ గుడ్. ఇంతకీ ఎలా పిలుస్తున్నట్టు? ఎలా అంటే సువార్త వలన. అంటే సువార్త ప్రకటనను జరిగించడమే దేవుని పిలుప. వాక్యాన్ని ప్రకటించడమే దేవుని పిలుపును అందించడమా? ఎస్.
సువార్తను ప్రకటించడమే దేవుని పిలుపును అందించడము. అందుకే మనం సెమినార్లు పెట్టాం. ఎందుకు పెట్టాలి ఇంత రిస్క్ తీసుకుని మనం సెమినార్లు ఈ దేశంలో? చెప్పండి. ఏమిటి బహిరంగ సభలు ఏమిటి, లేఖనాల పరిశోధన సదస్సులు ఏమిటి, ఎక్కడ చూసినా ఈ హడావుడి, ఈ కార్యక్రమాలు ఎందుకు మనకు? మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి? సమాజాన్ని దేవుని దగ్గరకు పిలుస్తున్నాము. రండి అనే దేవుని పిలుపును సువార్త ద్వారా లోకానికి మనం అందిస్తున్నాము. మరి ఈ పిలుపు ఎవరికి వర్తిస్తుంది? ఇది కొందరికే పరిమితమా, లేక ఇది అందరికీ వర్తిస్తుందా? అందరూ ఈ పిలుపు అందుకోవాలా, లేక దేవుడు ప్రత్యేకంగా కొందరినే పిలుస్తాడా? కొందరినే పిలుస్తాను నేను అని అనట్లేదు ఇక్కడ. అందరినీ పిలుస్తున్నాను, సువార్త వలన పిలుస్తున్నాను అంటున్నాడు. అంటే నేటి బోధకులు చెబుతున్నట్టుగా పిలుపు ఏ ఒక్కరికో పరిమితము కాదు అని, వారిని వ్యక్తిగతంగా దేవుడు కలిసి తన స్వరాన్ని వినిపించి పిలవడని, అందరినీ సువార్త ద్వారానే పిలుస్తున్నాడు, అదే దేవుడు ఏర్పాటు చేసిన క్రమము అని మనకిక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. క్షమించండి, 2వ పత్రిక. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అంటాడు. చూశారండి, పిలిచాడట. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడట. ఆ పిలుపు ఏ రూపంలో ఉంది? సువార్త రూపంలో ఉన్నది. సువార్త ప్రకటించడమే దేవుని పిలుపును అందించడము. సువార్త వినడమే దేవుని పిలుపును అందుకోవడము. చూసారండి ఎంత తేడా ఉందో? మనం సువార్త ప్రకటిస్తుంటే దేవుని పిలుపును మనం అందిస్తున్నట్టు లెక్క. మనం వాక్యాన్ని వింటుంటే దేవుని పిలుపును మనం అందుకుంటున్నట్టు లెక్క. నశించిపోతున్న సమాజాన్ని పిలవాలి. ప్రేమ పేరుతో ఆత్మహత్యలు చేసుకోవడానికి మనసులను కఠినం చేసుకుంటున్న వాళ్లకు దేవుని పిలుపు అందించొద్దా? ఈ బాధ్యత లేదా క్రైస్తవుల మీద? ఎవరినో ఒక్కడనే పిలుస్తాడా దేవుడు? ఒక్కడనేనా? ఆ ఒక్కడికి అప్పు చెప్తాడా దేవుడు పని? గతంలో వల్లే. గతంలో జనసంఖ్య పరిమితము. నేడు విస్తార జనాంగము ప్రపంచవ్యాప్తంగా. క్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత జనాభా ఎలా విస్తరించిందో మనం చూశాం కదండి. ఏమంటే మన కళ్ళ ముందే భారతదేశ జనాభా ఇంచుమించు స్వతంత్రం వచ్చినప్పుడు 60 కోట్ల ఎంతో ఉండేటటువంటి, లేకపోతే 40 కోట్లు ఉండే భారతదేశ జనాభా నేడు ఇంచుమించుగా 120 కోట్లు. ఇంత విస్తారమైన జనాభా కొరకు సువార్త అందించడానికి ఒక్కడిని పిలిస్తే పని జరుగుతుందా? ఒక్కడే. అపోస్తలులు 12 మంది సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి సరిపోతారా? ఆలోచించండి. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకుంటున్న బోధకులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది, వేళ్ల మీద ఉన్నారు. ఒక 100 మంది, 200 మంది, 300 మంది ఉంటారు, 400, 500, 1000 మంది ఉంటారేమో. ఈ 1000 మంది ప్రపంచం అంతటికీ సువార్తను ప్రకటించేయగలరా? ఇది 1000 మందినే పిలిస్తే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి మిగిలిన వారికి సువార్త అందదు కదా. ఒక్కొక్కడు తన చుట్టుపక్కల పరిధిలో ఒక 50 కిలోమీటర్ల మీద తిరిగి చెప్పగలేమండి. ఒకవేళ నువ్వు నిలబడిన చోట నుండి ఖచ్చితంగా 50 కిలోమీటర్ల దూరంలో, అనగా 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో, ఓకేనా, ఎంతమంది జనాభా ఉంటే వారిలో ప్రతి ఒక్కడికి నువ్వు సువార్త అందించాలని ఒకవేళ దేవుడు కనుక ఆజ్ఞాపించాడా, ఆ మనిషి చచ్చాడే. కారణం ఏంటంటే 50 కిలోమీటర్ల పరిధిలో ఎన్నో గ్రామాలు ఉండొచ్చు, చిన్న గ్రామాలు ఉండొచ్చు. వారిలో ప్రతి ఒక్కడికి ఒక మనిషి అందించాలంటే చాలా కష్టం, మీకు తెలియదు. మరి ఇవేమి దేవుడికి తెలియదా? ఒకరినో ఇద్దరినో మాత్రమే పిలిచి ఊరుకుంటాడా? ఒకరిద్దరి వలన ఇది సాధ్యమయ్యే పనేనా? కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు నడుం బిగించాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని సంకల్పము, అది దేవుని ప్రణాళిక. నేను అదే చెప్పాను ప్రారంభంలో. దేవుని మనస్సును వ్రాయబడిన అక్షరాల ద్వారా మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది.
గ్రహించకపోతే క్రైస్తవ్యం దారి తప్పిపోతుంది. తప్పిపోయింది ఎప్పటికే. అందుకే సంస్కరించే పని, ఉద్ధరించే పని చేస్తున్నాం. మార్చుకోవలసిన విషయాన్ని నొక్కి చెబుతున్నాం. మార్చుకోవాల్సిన సంగతులను వివరిస్తున్నాం. బైబిల్లోని లోతు క్రైస్తవుడు తొలుత అర్థం చేసుకోవాలి. తాను ఎందుకున్నాడో తెలుసుకోవాలి. ఎవరు? నోవాహు ఎందుకున్నాడు? ఓడ కట్టడం కొరకు నోవాహు అన్నాడు. ఓడ కట్టడం అనే పనే లేకపోతే నోవాహు లేడు, తెలుసుకోండి. అబ్రహామును ఎందుకు పిలిచాడు దేవుడు? అబ్రహాము ద్వారా జనాంగాలు రావాలి. ఈ జనాంగములు అనే ఆలోచన దేవునిలో లేకపోతే అబ్రహాము లేడు, అబ్రహాము అనవసరం. అలాగే మోషే ఇశ్రాయేలును విడిపించి తీసుకురావడం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మోషే అనే నాయకుడు దేవుడు పిలిచాడు. ఆ పని లేకపోతే మోషే లేడు. పిలుపు పని నిమిత్తమే. మరి నేటి క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? పని లేదు. పనిని పట్టించుకోరు, ఆలోచించరు. దేవుని పిలుపు కావాలి అట. దేవుని పిలుపు కొరకు కనిపెడతాను అనగా అమాయకపు భక్త, మూఢ భక్త ఏమిటో అర్థం కాదండి. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. మొహాలు వేలాడేసి కూర్చుంటారు. ఏంటండి అలా ఉన్నారండి? ఉపవాస ప్రార్థన అండి. దేనికోసం అంటే ప్రభు పిలుపు కొరకు కనిపెడుతున్నామండి. నాకు దేవుని పని చేయాలని ఉంది, కానీ ప్రభు పిలుపు ఇంకా రాలేదండి. ఆ పిలుపు కొరకు మేము ఎదురు చూస్తున్నామండి. నువ్వు బైబిల్ చదువు. బైబిల్ చదివితే దేవుడు పిలుస్తున్నాడో లేదో, ఒకవేళ పిలిస్తే ఎలా పిలుస్తాడో, పిలిచాడో లేదో నీకు ఇప్పటికీ అర్థమైపోతుంది. చదివితే సరిపోతుంది. కానీ బైబిల్ చదవరు, ప్రార్థన పేరుతో కూర్చుంటారు. అదేమిటి? ఎవరు బైబిల్ ఇచ్చింది? అక్షర రూపంలో ఇచ్చింది, పుస్తక రూపంలో ఇచ్చింది, కాగితాల రూపంలో ఇచ్చింది. దేనికి? చదవడానికే కదా. నీకు ప్రార్థనతోనే అన్నీ సాధ్యమైపోతే అనగా బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా నీకు ప్రార్థన ద్వారా బుర్రకెక్కేస్తే, అసలు దేవుని పిలుపు అనేది నీకు ప్రార్థన ద్వారా అందేస్తే ఇంకా దేవుడు బైబిల్ రాయించడం దేనికి? ఏ పనిని ఎలా జరిగించాలో అలా జరిగించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ మూసి చేస్తావు. అది పద్ధతి. ప్రార్థన అనగా నీ మనసులో ఉన్న విషయాలను దేవుడితో పంచుకోవడం, దేవునికి విన్నవించుకోవడము, దేవుడి నుండి కావలసిన వాడిని అభ్యర్థించడం. ఇదే ప్రార్థన అంటే. మరి బైబిల్ చదవటం అంటే ఏమిటి? దేవుడు మనతో మాట్లాడడమే బైబిల్ చదవటం అంటే. దేవుడు నిన్ను పిలవాలి అంటే ముందు నువ్వు బైబిల్ తీసి చదువు. అలా చదవడంలోనే ఆయన పిలుపు ఏమిటో నీకు అర్థమైపోతుంది. అప్పుడు సమాజంలోనికి వెళ్ళొచ్చు. అలా చేయట్లేదండి. పిలుపు కొరకు కనిపెడుతున్నాము అంటారు. కనిపెట్టడం ఏంటంటే ఆల్రెడీ పిలిచేశాడు కదా తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాను. ఏమిటా పరిశుద్ధమైన పిలుపు? సువార్తే పరిశుద్ధమైన పిలుపు. సువార్త ప్రకటనే పిలుపు. సువార్త వినడమే దేవుని పిలుపు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు, ఇంకా 1వ వచనం నుంచి చదవం పోనీ. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. చూసారని ఎలా వస్తుంది పాయింట్? పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, పిలువబడిన వారెందరూ? ఏమండి? రోమాలో ఉన్న దేవుని ప్రియులందరూ దేవునిచ్చే పిలువబడిన వారే. నేను అక్కడనే అనట్లేదు పౌలు గారు. అక్కడ పౌలుది ప్రత్యేకం. అది చాలా ప్రత్యేకమైనటువంటి పని. ఆ కాన్సెప్టే వేరు. ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మనకు అన్వయించుకోకూడదు. సౌలు గుర్రం మీద వెళ్తుంటే పిలిచిన దేవా, నేను కారులో వెళ్తుంటే నన్ను కూడా పిలువు అంటే కుదురుతుందా? అది సమంజసమా? మరి నిన్న నేడు ఏకరీతి కొన్న దేవుడు ఇప్పుడు మనం గుర్రాల మీద వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు దేవుని పిలుపు రావాలి అంటే, ప్రభు మనం పిలవాలంటే మనం గుర్రాలకి వెళ్ళాలి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రారంభిస్తున్నాడు పత్రికను. అందరికీ, పిలుపొందుకున్న వాళ్ళందరూ అంటున్నాడు. పిలుపొందుకున్న వాళ్ళు అందరూ, ఏ ఒక్కడో కాడు అంటున్నాడు. అందరూ.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక, శుభము అని మాట్లాడుతూ దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆయన యేసుక్రీస్తు శరీరంను బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును మేము పొందాం. క్రీస్తును తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఆయన వచ్చాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చాడు ఆయన. అలాగే ఆయన వలన మేము ప్రత్యేకింపబడిన వాళ్ళమయ్యాము. ఆయన వలన మేము ప్రత్యేకింపబడిన వాళ్ళమయ్యాము. కృపను అపోస్తలత్వాన్ని మేము పొందుకున్నాము. మీరును వారిలో ఉన్నవారై, ఎవరిలో ఉన్నవారై విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసమునకు విధేయులైన వారిలో మీరు కూడా ఉండటానికి గాను రోమాలో ఉన్నవారులారా మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అనగా మీరందరూ కూడా పిలువబడ్డారు. అంటే ఇప్పుడు పిలుపు ఎవరెవరికి ఉన్నది? అందరికీ ఉన్నది. ఆ పిలుపునందుకునే మీరు వచ్చారు అంటున్నాడు. శరణ్ ఎంత వివరంగా ఉన్నదో, ఎక్కడా మెలిక లేదని అంత సూటిగా ఉంది, అంత స్పష్టంగా ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, అది 100% కరెక్ట్ అయినటువంటి మాట. అది ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నాడు? కొందరినే పిలుస్తున్నాడా? అందరినీ పిలుస్తున్నాడా? అందరినీ పిలుస్తున్నట్టుగా మనకి ఎక్కడ అర్థమవుతున్నది. మరి కొందరినే పిలుస్తాడని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఎక్కడో తేడా జరుగుతుందన్నమాట, ఎక్కడో దారి తప్పిందన్నమాట. వాక్యం తప్పించేశారన్నమాట. దేవుని పిల్లారా, దేవుని పిలుపు ఎంత గొప్పదో తెలుసా? అసలు దేవుని పిలుపులో ఎంత పరమార్థం ఉన్నదో తెలుసా? ఎంత విశిష్టత ఉన్నదో తెలుసా? ఎంత ప్రత్యేకత ఉన్నదో తెలుసా? అసలు క్రైస్తవులకు తన పిలుపును సమాజానికి అందించడానికి దేవుడు వేసిన ప్రణాళికను అంతటినీ కూడా కొందరు అజ్ఞాన క్రైస్తవులు ఏం చేశారంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు పిలుస్తాడు అని చెప్పడం ద్వారా మార్చేశారండి. ఏమిటి, దేవుని ప్రణాళికనే మార్చేస్తారా? తమ చేతకాని అనగా తమ అజ్ఞానమైనటువంటి మాటలతో, మూర్ఖమైనటువంటి మాటలతో దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికనే దెబ్బతీస్తారంటే దెబ్బతీస్తున్నారు. నువ్వు బైబిల్ గురించి ఏదైనా అనాలోచితంగా గనక ఒక మాట మాట్లాడేస్తే అది దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకం అయిపోతుందేమో ఆలోచించుకోవాలి. అలా ఆలోచించట్లేదు ఎవరు. నువ్వు దేవుని పని చేయాలంటే నీకు దేవుని పిలుపు ఉండాలి అంటున్నారు. అందుకే దేవుని పిల్లారు అర్ధాంతరంగా చనిపోతున్నారు ఎంతో మంది. ఎందుకు సమాజంలోకి వెళ్లి దేవుని పిలుపుని అందించట్లేదండి. సువార్తగా దేవుని మాటలు చెప్పట్లేదు. జన్మ ఎంత గొప్పదో, బ్రతికి ఎంత విలువైనదో, ఈ ఆత్మ ఎంత శక్తివంతమైనదో, ఆత్మ దేహంలో ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందో, మానవుడిగా ఎలా జీవించాలో, చివరికి ఎలా మరణించి ఏ స్థాయికి వెళ్లిపోవాలో, ఏ ఎత్తుకు ఎగిరిపోవాలో అన్నది క్రైస్తవులు వివరించి చెప్పట్లేదు సమాజానికి. అందుకే సమాజంలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి, హత్యలు చోటు చేసుకుంటున్నాయి, మోసాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషి మోసగించుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు, చంపుతున్నాడు. దేన్ని బట్టి ఇదంతా? క్రైస్తవుడు దుర్మార్గుడికి అతడి దుర్మార్గతను తెలియ చెప్పకపోవడము. ఇప్పుడు వెళ్ళండి ఒకసారి హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమును పొందుదువు అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాటను నువ్వు తెలియచేయని ఎడల అనగా, నేను చెప్పింది నువ్వు కనుక నువ్వు చెప్పకపోతే, నేను చెప్పమన్నది నువ్వు వాడికి చెప్పకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి మరణాన్ని పొందుతాడు. ఎందుకంటే వాడికి విషయం తెలియలేదు, వాడు మారాలి అనే సంగతి వాడికి తెలియదు, జన్మ పరమార్థం ఏమిటో వాడికి అర్థం కాలేదు. నువ్వు తెలియచెప్పాలి,
దుర్మార్గతను విడాలి, సన్మార్గంలోకి ప్రవేశించాలి అని క్రైస్తవుడా నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేదనుకో వాడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోయాడనుకో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతొకటే మాట. వాడు చచ్చాడా, నువ్వు చచ్చావే. కాబట్టి ఇంత ఆలోచన దేవుడు కలిగి ఉండగా దాన్ని మార్చడానికి క్రైస్తవులు అసలు ఎవరు చెప్పండి? అనాలోచితంగా మాట్లాడడానికి. ఒక మంచి మాట ప్రసంగి గ్రంథంలో అనుకుంటుంటాం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, అనాలోచన దేవుడు గురించిన ఒక మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాన్ని బాగా ఆలోచించి మాట్లాడాలి. అనగా నీ మాట ద్వారా దేవుని ఉద్దేశాలకు భంగం వాటిల్లకూడదు. అది ఆయన చెప్తున్నది. నీ పలుకుల ద్వారా సమాజం స్తబ్దతలోకి వెళ్లిపోకూడదు. జాగృతపరచబడాలి, చైతన్యవంతం కావాలి, విధి విధానాలను తెలుసుకోవాలి, బ్రతుకులను పండించుకోగలగాలి. అది దేవుని ఆలోచన. కాబట్టి నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడు, నా విషయాలు నువ్వు సమాజానికి ప్రకటించేటప్పుడు ఏదైనా సరే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. నీ నోటిని కాచుకో అన్నాడు. అనగా కాచుకుని మాట్లాడు, అనగా నేర్చుకుని మాట్లాడు, తెలుసుకుని మాట్లాడు. యేసుక్రీస్తు గారు జాలర్ల వాళ్ళని పిలిచాడండి. చేపలు పట్టుకుంటున్న వాళ్ళని పిలిచాడు. పిలిచి మీరు ఇలా తూర్పుకెళ్లి అటు నుంచి పడమలోకి తిరిగి అక్కడ ఒక 100 మంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పండి అన్నాడా? లేదు. ఏమన్నాడు? నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేస్తాను అన్నాడు. వాళ్ళని పిలిచింది దేనికంటే ట్రైనింగ్ ఇవ్వటానికి, అంతేగాని ఊరు మీదకి వదిలేయటం కాదు. పిలవటమే. నేటి బోధకులు దేవుడు పిలిచాడని ఊరు మీద పడిపోతారు. తెల్లవారి వైగులు పట్టుకే రోడ్డుకెస్తాడు. అంతే. ఏం చెప్తావు? ప్రభువే మనలో ఉండి మాట్లాడతాడండి అంటాడు. అని నువ్వు నేర్చుకోలేక ప్రభు నీలో ఉండి పరీక్ష రాయించేస్తాడా? కాపీ కొట్టి చేస్తాడా నీ చేత? ప్రభు నీలో ఉండి పరీక్ష రాయించాడు. నేను కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తానండి, ప్రభువే నన్ను నడిపిస్తాడని కళ్ళ గంతలు కట్టుకుని డ్రైవ్ చేస్తాను, నువ్వు మోటార్ సైకిల్ కానీ కారు కానీ. అలా నీ చేత డ్రైవ్ చేయిచేస్తాడా దేవుడు? అది సమంజసమేనా? కాదు. మరి అటువంటిప్పుడు ప్రభువు నిన్ను పిలిచి రాత్రికి రాత్రి సువార్త ప్రకటనకు వెళ్ళిపోమని ఎందుకంటాడండి? కాబట్టి తప్పిదం జరిగింది ఎక్కడో. అదేమిటన్నది మనం రేపు కూడా ఆలోచిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అనాలోచిత బోధల విషయంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఏదైనా వాక్యమే కదండి, ఏదైనా సువార్తే కదండి, ఆయన కూడా సేవకుడే కదండి, ఆయన కూడా బైబిల్ తీసే కదండి చెబుతున్నాడు అని ఒకవేళ మీరు భావిస్తే కనుక మీ ఆత్మే నష్టపోతుంది. అటువంటి వాటిని విని వాటిని మనం మరికొంతమందితో పంచుకోవడం వల్ల వారి ఆత్మలు కూడా నష్టపోతాయి. కాబట్టి వాక్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మనకి తిండి విషయంలో జాగ్రత్త ఉంది, నేళ్ల విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కానీ వాక్య విషయంలో మాత్రం మనకు జాగ్రత్త ఉండదండి. క్రైస్తవులకు అసలు లేదండి. ఇలా చెబితే చాలా మంది బాధపడతారండి. ఇప్పుడు ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత నేను ఏదో బోధకులను తిట్టేస్తానని చెప్పి వాళ్ల మీద జాలి పడిపోతూ నా మీద కోపడిపోతారు చాలా మంది. అలా మాట్లాడతాడు ఏంటండి బోధకులందరినీ సాటి బోధకుడేయండి అని అంటుంటారు. నేనేం తిట్టట్లేదండి బాబు, మీరు తెలుసుకోండి అని చెప్తున్నాను అంతే. ఓకేనా? దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోకూడదు.